పరాయి వాళ్ళ గురించి కూడా ఇంతగా ఆలోచించే మిమ్మల్ని చూస్తుంటే కన్న తల్లిని చూస్తున్నట్టు అనిపిస్తోంది. అమ్మనేనమ్మా, కష్టంలో ఉన్న ఆడపిల్లలందరికీ అమ్మనే. మనసులు విడిపోయి మనుషులు కలిసున్న ప్రయోజనం ఉండదు. అందుకే ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా మనం విడిపోక తప్పదు. ఆ రోజు మా అమ్మ నాన్నకి నేనేం చెప్పుకుంటాననేది నాకు సమస్య కాదు. ఈ అమ్మాయిల ఫోటోలు ఎందుకున్నాయి? ఏదో ఉంది. గుడ్డిగా నేనేమని నమ్మానా? లేదు, అనుమానం వచ్చినట్టు తన ముందు ప్రవర్తించకూడదు. తన గురించి ఇంకొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిది. నువ్వు పనిచేయడం నీ భర్తగా నాకు ఇష్టం లేదు. ఆ తర్వాత నీ ఇష్టం. నాకు ఇష్టం లేదు అన్న నువ్వు జాబ్కి వెళ్ళావంటే నా మాటకి విలువ ఇవ్వనట్టేగా. నాకిష్టం అని చెప్పానుగా. అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? చూడండి, మీరెన్నిసార్లు చెప్పినా జరిగేదదే. ఈ రోజు రేపు లేదంటే ఆ తర్వాత ఏదో ఒక రోజు మనం విడిపోక తప్పదు. ఆ రోజు మాట మారదేమో కానీ మీ జీవితంలో ఒక మంచి విషయాన్ని నా దగ్గర దాచారే, ఆ రోజుతో నా మనసు విరిగిపోయింది. సావిత్రి, నీకు ఏదో అయింది. ఏనాడు నా మాటకి ఎదురు చెప్పని నువ్వు ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. భర్తగా నా మాటని కాదని నీ ఇష్టానికి ప్రవర్తిస్తున్నావు. నేనెలా బతకాలి అన్నది సమస్య కాకూడదు. నాకు నచ్చిన దారిలో నన్ను వెళ్ళనివ్వండి. దయచేసి నా దారికి అడ్డం రాకండి. బాగా ఆలోచించాను సావిత్రి. మన మనిషి అనుకున్నప్పుడు ఆ మనసు కూడా మనదే అనుకుంటాం. అలానే ఆ మనసులో ఆలోచనలు కూడా మనవే అనుకోవడం నాదే తప్పు. ఇంకెప్పుడు నీ ఆలోచనలకి అడ్డు చెప్పను. నీ ఇష్టం సావిత్రి. నా మాట నువ్వు వినాల్సిన అవసరం లేదు. నీ మనసు చెప్పినట్టే విను. మొదట్నుంచి నీ ఇష్టాల్ని ఇష్టపడటమే అలవాటు చేసుకున్నాను. అందుకే ఆ రోజు నీకు విడాకులు ఇష్టం అంటే
ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. నీ ఇష్టం సావిత్రి, నీ ఇష్టం వచ్చినట్టే నువ్వుండు. నా గురించి ఆలోచించకు. ఈ మాట నేను ఆలోచించే చెప్తున్నాను. ఇంకెప్పుడు ఏ విషయంలోనూ నిన్ను ఏంటి అని అడగను. కాకపోతే ఒకటి, ఎందుకు నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అనేది మాత్రం అర్థం కావడం లేదు. ఇందులో నా తప్పేంటో తెలిస్తేనే కదా నాకు నీ మార్పు అర్థమయ్యేది. నీ ఆలోచనలు మార్చుకోకపోయినా పర్వాలేదు. ఇది ఈ కారణం వల్ల నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అని చెప్పు. రేపెవరైనా అడిగినా నా దగ్గర సమాధానం చెప్పుకోవడానికి ఒక కారణం ఉంటుంది. నిలదీసే హక్కు నా విషయాలు కలగజేసుకోవద్దు అని నువ్వు అన్నప్పుడే పోయింది. కాబట్టి నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు, చాలు. ఏమ్మా అలా ఉన్నావు? ఏం లేదు. బట్టలన్నీ సర్దుకున్నావా? ఆ ఏంటమ్మా అదోలా ఉన్నావు? ఏం లేదు, కొత్త ప్లేస్కి వెళ్తున్నాను కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఈ ఆలోచన ఈ రోజు వరకే. అక్కడికి వెళ్ళాక ఇక్కడ గురించి ఆలోచించడమే మర్చిపోతావు. సర్లేమ్మా, ఫోన్ రాగానే బయలుదేరాలి, రెడీగా ఉండు. ఏమండి? ఏమ్మా? ఎంతో మంది అమ్మాయిలకి సాయం చేశారు కదా. మా ఊళ్ళో నాలాగే ఇబ్బంది పడుతున్న కొంతమంది స్నేహితులున్నారు. నన్ను పంపించాక నాకు సాయం చేసినట్టుగానే వాళ్ళకి సాయం చేస్తారా? భలే దానివమ్మా, ఈ మాట ముందే చెప్పుంటే నీతో పాటే వాళ్లని పంపించేదానిగా. నీకు తోడుగా ఉండేవాళ్ళు. ఆ విషయం నాకు ఇంతకు ముందే అనిపించింది. సరేలే, ఎంతమంది ఉన్నారేంటి? ఒక 10 మంది దాకా ఉండుండొచ్చు. 10 మందా? నువ్వు చెప్పాక నేను కాదంటానా? వాళ్ళ ఫోన్ నెంబర్లుంటే ఇవ్వు, పిలిపించి మాట్లాడి వారం రోజుల్లో నీ దగ్గరికి పంపిస్తాను. ఒక భక్తుడమ్మా తన బాధలు చెప్పుకోవడానికి ఫోన్ చేశాడు. ఒక్క నిమిషం. అనుమానం లేదు, ఈమె మనం అనుకున్నంత మంచిదేమీ కాదు. హలో, మాల్ని మంచిగా రెడీ చేసినావా? ఎప్పుడు వెళ్దామా అని కాసుకొనుంది. సరే, కారు పంపిస్తాను, తీసుకుని వచ్చాయి. దాన్ని తీసుకురావడం సరే, దాని ఫ్రెండ్స్ ఇంకా 10 మంది ఉన్నారంట. అచ్చా, 10 మంది అంటే మాకీ దోస్తులతో పండగ చేసుకుంటాం. వేస్దో. ముందు దీన్ని తీసుకుపోయి ఎంజాయ్ చేస్తూ ఉండండి. వారం రోజుల్లో వాటిని రెడీ చేస్తాను, వచ్చి తీసుకుపోతూ గాని. ఠీక్ హై.
ఏమైంది సత్య? నువ్వు చెప్పింది నిజమే. సావిత్రి నేను వద్దన్న జాబ్లో జాయిన్ అయింది. ఎందుకిలా చేస్తున్నావన్నా వినడం లేదు. నాకు జాబ్ చేయడం ఇష్టం, ఆ విషయంలో ఎవరు చెప్పినా వినను అంటోంది. అందుకు కారణం మీరే. నేనేం చేశాను? భార్యని కేవలం ప్రేమిస్తే సరిపోదు, మొదటి నుంచి ఒక కంట్రోల్లో పెట్టుకొని రావాలి. కంట్రోల్ చేయడానికి తనేమన్నా మిషనా? మనిషికి బలము బలహీనత రెండూ ప్రేమే. ప్రేమించే మనిషి వస్తే ఆ ప్రేమంతా నాకే దక్కాలి అనుకుంటారు. ప్రేమ లేదు అంటే దొరకని ప్రేమ కోసం పాకులాడుతూ ఉంటారు. మీరెక్కువగా ప్రేమించటమే సావిత్రి విషయంలో తప్పైపోయింది. లేదంటే మీ మాట కాదని సావిత్రి అలా ప్రవర్తిస్తుందా? నా మాట కాదనడం కాదు, నన్నే కాదంటోంది. మిమ్మల్ని కాదంటుందా? ఏంటండి, ఏమనుకుంటుంది సావిత్రి? మీ మంచితనాన్ని చేతకంతనం అనుకుంటుందా? అదే మాట మీరంటే తన పరిస్థితి ఏంటి? లేదు ఊర్మిళ, సావిత్రి ఈ విధంగా ప్రవర్తించడం కొత్తగా అలవాటు చేసుకుంది. మనిషిని బాధ పెట్టడం కూడా అలవాటా? మొదట్నుంచి లేకుండా కొత్తగా వచ్చింది అంటే తను అలవాటు చేసుకుందనేగా. ఈ మార్పు ఈ మధ్య వచ్చింది, అది నేను జైలు నుంచి రిలీజ్ అయి వచ్చిన తర్వాత. నేను జైల్లో ఉన్నప్పుడు నన్ను విడుదల చేయించడానికి సావిత్రి ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అలాంటిది నేను బయటకొచ్చాక కావాలని నాకు నచ్చని విధంగా ప్రవర్తిస్తోంది అంటే ఏదో ఉంది. ఏదో ఉంది అంటే ఏముంటుంది? ఖచ్చితంగా ఏదో ఉంది ఊర్మిళ. నేను జైలు నుంచి వచ్చిన దగ్గర నుంచే ఈ మార్పు కనిపిస్తోంది. దానికి కారణం ఏదో ఉంది. సావిత్రి గురించి నాకంటే గొప్పగా ఎవరికీ తెలీదు. ఇదంతా సావిత్రి ఇష్టంతో చేస్తున్న పని కాదు. ఎవరో ఇష్టపడేలా చేస్తున్నారు. అది ఎవరు అనేది తెలుసుకుంటే సావిత్రి ఎందుకిలా ప్రవర్తిస్తోందో తేలిపోతుంది. తెలుసుకుంటాను. సావిత్రిలో ఈ మార్పుకి కారణమేంటో తెలుసుకుంటాను. మేడం, మేడం, మేడం. ఎవరినైనా నువ్వు? సేట్జీ పంపించారండి. అమ్మాయి గారిని తీసుకురమ్మన్నారు. అప్పుడే పంపించేశారా? ఒక్క నిమిషంలో వచ్చేస్తా ఉండు. అమ్మా, ఎయిర్పోర్టుకు వెళ్ళడానికి కార్ వచ్చింది, లగేజ్ తీసుకొని రా అమ్మా. లోపలేం చేస్తున్నావమ్మా? అమ్మా, అమ్మా, మహాలక్ష్మి, అమ్మా, అమ్మా, అమ్మా. ఎక్కడికెళ్ళి ఉంటుంది? మేడం, ఏమైందండి?
మేడం అది పారిపోయిందిరా, త్వరగా వెళ్ళి పట్టుకో, పద. పదండి. రేయ్, ఈరోజు ఎలాగైనా సరే ఈ అమ్మాయిని పట్టుకోవాలి. పదండ్రా. అన్న, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసావా? చూడలేదండి, చూడలేదు. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని మీరు ఎక్కడైనా చూసారా? చూడలేదు సార్.
పట్టుకోరా